వంకలేనమ్మ డొంకట్టుకొని ఏడ్చిందని ఓ పాత సామెత. ఆ రకంగా సుజనా చౌదరి గారి మీద ఏడవడానికి వీళ్ళకేమీ లేక, లేదా వీళ్ళు చేసింది చెప్పుకుందామంటే గుండు సున్నా తప్ప ఏమీ మిగలక, చివరికి వైసీపీ పేటీఎం బ్యాచ్, పెయిడ్ బ్యాచ్ అంతా కలిసి సుజనా చౌదరి గారి నాన్ లోకల్ అని కారు కూతలు కూస్తున్నాయి. ఏరారే, ఎవర్రా నాన్ లోకల్, ఎలారా నాన్ లోకల్? 1960లోనే సుజనా చౌదరి గారి తండ్రి జనార్దన్ రావు గారు ప్రకాశం బ్యారేజ్కి ఇంజనీర్గా పనిచేస్తే ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు. అదేవిధంగా పాల ఫ్యాక్టరీ అంటే పశ్చిమ నియోజకవర్గంలో విడదీయలేని భాగం. అటువంటి పాల ఫ్యాక్టరీలో జనార్దన్ రావు గారు ఇంజనీర్గా పనిచేశారు. అలాగే సుజనా చౌదరి గారు ఇక్కడే చిల్డ్రన్స్ మాంటిస్సోరీ స్కూల్లో చదువుకొని పెరిగినటువంటి వ్యక్తి. ఆయన ఎలారా నాన్ లోకల్ అవుతారు? ఆయన విజయవాడ అభివృద్ధికి చేసినటువంటి పనులు నిజాయితీగా చెప్పేటువంటి దమ్ము వైసీపీ వాళ్ళకు ఉందా అని చెప్పి వాళ్ళని సూటిగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ 500 కోట్ల రూపాయలు బెజవాడ డ్రైనేజీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు. అలాగే ఈ నాని గొప్పగా చెప్పేటువంటి ఏదైతే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి చేతకంతనంతో, సైకోయిజంతో, ఈ నాని చేతకంతనంతో అర్ధాంతరంగా ఆగిపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేయించినటువంటి వ్యక్తి ఇవాళ సుజనా చౌదరి గారు. దాన్ని నిజాయితీగా చెప్పేటువంటి దమ్ము మీకుందా? అలాగే దుర్గగుడి ఫ్లైఓవర్ విషయానికి వద్దాం. కేసినేని నానిని అడగండి, దానికి ఎవరు అంకురార్పణ చేశారో, ఎవరి వల్ల అది పూర్తయిందో. కాకపోతే మీరు పక్కకి తీసుకెళ్ళి మాట్లాడాలి. ఎందుకంటే మైకుల ముందు నిజం మాట్లాడేటువంటి అలవాటు కేసినేని నానికి లేదు కాబట్టి ఈ విషయం చెప్పలేడు. అదేవిధంగా 70 సంవత్సరాల క్రితమే లబ్బిపేటలో లంకంత ఇల్లు ఉన్నటువంటి సుజనా చౌదరి గారు ఇక్కడ నాన్ లోకల్ ఎలా అవుతారు? ఈ కేసినేని నాని అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఇతను ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమన్నా మిగిలిందా? ఈయన చెప్పేటువంటి 2 ఫ్లైఓవర్లు సుజనా చౌదరి గారు సహకరిస్తే, ఆయన కేంద్ర మంత్రిగా ఉండి సహకరిస్తే ఇతను ఇక్కడ పూర్తి చేయగలిగాడు. దాని క్రెడిట్ నాదంటూ చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. నిజంగా నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసినటువంటి అభివృద్ధిని లేదా నీ పార్టీ యొక్క ప్రణాళికని, నీ పార్టీ యొక్క మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టి అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మాట్లాడితే నీకు మాట్లాడడానికి ఏమీ లేవు కాబట్టి, ఆయన మచ్చలేనటువంటి మనిషి కాబట్టి, ఆయన కరోనా టైంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అటువంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకుంటే వాళ్ళ కోసం ఇంకెంత చేస్తాడనేది ఇవాళ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మాట్లాడితే ఆయన ఢిల్లీలో ఉంటాడు అని చెప్తారు. ఏరా పనికిమాలిన వెధవల్లారా, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి 12 సంవత్సరాలు ఆయన ఢిల్లీలో ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ పనిచేశారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడైతే ఇక్కడ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన పశ్చిమ నియోజకవర్గంలోనే నిలిచి ప్రజలకి అందుబాటులో ఉండి ఆ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని చెప్తా ఉంటే ఓటమి భయం ఉన్నటువంటి వైసీపీ పెయిడ్ బ్యాచ్ చివరికి చెప్పడానికి ఏమీ లేక ఆయన నాన్ లోకలని కారు కూతలు కూస్తా ఉన్నాయి. అరే వైసీపీ వాళ్ళకి ఒక్కటే చెప్తా ఉన్నా, సుజనా చౌదరి గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్ము వేయటంతో సమానం. అది తిరిగి మీ మీదే పడుతుంది. ఇదే కారు కూతలు మీరు ప్రజల్లోకి వెళ్ళి కూసేటువంటి ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా పేడ నేలలో ముంచినటువంటి చెప్పుతో కొట్టడానికి ప్రజలు వెనకాడరు అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి గారు అత్యధిక మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ఈ నియోజకవర్గ రూపురేఖల్ని 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మారుస్తారని ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఘంటాపదంగా చెప్తా ఉన్నారు.